తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏ విధమైన నష్టం జరగకుండా ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులను ప్రజలను అప్రమత్తం చేయాలని, పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలను కల్పించి వారిని అక్కడకు తరలించాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ విజ్ఞప్తి చేశారు. కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతంలో పార్టీ నాయకులతో కలిసి వంగ గీత విశ్వనాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న స్థానిక ప్రజలతో వంగ గీత విశ్వనాథ్ మాట్లాడి ధైర్యం చెప్పారు. అధికారులకు సహకరించమని కోరారు. ఈ సందర్భంగా వంగ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆనాల సుదర్శన్, రావుల మాధవరావు, కొత్తెందత్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎఫెక్టెడ్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కావలసిన సౌకర్యాలు, ఎందుకంటే చంటిబిడ్డ తల్లులు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వృద్ధాప్యంతో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, చాలా రకరకాల కారణాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా, కొంతమంది అయితే ఇల్లు ఖాళీ చేసి, ఎందుకంటే సముద్రంలో ఇప్పుడు కొట్టుకుపోయే పరిస్థితులు ఉంది కాబట్టి కొంతమంది సామాను మొత్తం ఉన్న మంచము సామాన్లు అన్ని ఆటోల్లో వేసుకుని క్యాంపుకు తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి క్యాంపులో సౌకర్యాలు చూస్తూ రేపొద్దున వాళ్ళ సామాన్లు తరలించడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఆర్థికంగా కూడా అన్ని రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం సహకారాన్ని అందించాలి. అక్కడ క్యాంపులో వాళ్ళకి ఆహార సౌకర్యాలు గాని, మందులు గాని, క్యాంపు గాని, వీళ్ళందరినీ కూడా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన వారిని కూడా అక్కడ పెట్టినట్లయితే లాక్టేటింగ్ మదర్స్ కి, గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి కూడా సౌకర్యంగా ఉండటానికి ఉంటుంది. అలాగే మెడికల్ క్యాంప్ కూడా తప్పనిసరిగా అక్కడ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మేము చూసాం, కొంతమందికి జ్వరాలతో కూడా ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా క్యాంపుకి వెళ్లే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి క్యాంపులో కూడా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలి. రెండోది, కలెక్టర్ గారిని కోరింది ఏంటంటే, ఒకటి మాందా తుఫాను వల్ల సముద్ర తీర ప్రాంతం అంతా కూడా విపరీతమైన గాలులు, విపరీతమైన వర్షము, అదే విధంగా సముద్ర పోటు వల్ల ఇబ్బంది అయితే, రెండో ఇబ్బంది పిఠాపురం నియోజకవర్గానికి ప్రమాదకరమైన ఇబ్బంది ఏంటంటే రైతాంగం, అదే విధంగా పిఠాపురంలో ఉన్న 3 మండలాలు, 2 టౌన్లకి, 2 పట్టణాలకి ఇబ్బంది కలిగాయి. పిఠాపురము, గొల్లపోలు, యూకొత్తపల్లి, పిఠాపురం టౌన్, గొల్లపోలు టౌన్, ఇవంతా కూడా ఏలేరు వదిలేయడం వల్ల, ఏలేరులో నీరు వదులుతున్నాము, ఫుల్గా ఉంది కాబట్టి మేము 3000 వదులుతున్నాం అని చెప్తున్నారు. కానీ రైతులందరూ చెప్పేది ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళు చూసేది ఏంటంటే 8 నుంచి 10,000 క్యూసెక్లు నీరు వదిలేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇంత నీరు 2 రోజులు వదిలేస్తే, సముద్రం తన్ని పెడితే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి ముంపుకి గురి అయిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇరిగేషన్ శాఖ అధికారులతో కూడా కలెక్టర్ గారు ప్రత్యేకమైన చర్చలు జరిపి రైతులు కూడా నష్టపోకుండా ఉండే విధంగా, అంతేకాకుండా ఈ నీరు వదలటం వల్ల, సముద్రం తన్ని పెట్టడం వల్ల ఈ 3 మండలాలు, పట్టణాల్లో ఉండే కాలనీస్ లో కూడా ముంపుకు గురయ్యే పరిస్థితులు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఉదాహరణకి గొల్లపురంలో సూరంపేట ఎప్పుడు ముగిలిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా సూరంపేట ఇవన్నీ కూడా మునిగిపోయి ఉంటాయి. ఉదాహరణకి ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా అక్కడ కూడా ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయటం, అవసరమైతే బోట్ సౌకర్యం కూడా ఉండేలాగా ఏర్పాటు చేయటం, ఇవన్నీ చేయాలని చెప్పడం జరుగుతుంది. మేము ప్రజలందరినీ కూడా ఈ గ్రామాలన్నీ సందర్శించి వారందరికీ చెప్పడం జరిగింది. ఈ విపత్కర పరిస్థితిలో ఎప్పుడైతే వాతావరణ శాఖ చెప్పే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి నుంచి కూడా అందరూ రక్షించబడాలంటే తప్పనిసరిగా క్యాంపుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ భగవంతుడి దయ వల్ల మరి ఎటువంటి ప్రమాదం లేకుండా మాందా తుఫాన్ డైల్యూట్ అవ్వాలని, ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఏ నష్టం లేకుండా ఉండాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇవన్నీ పర్యటిస్తూ మా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరినీ కూడా అలర్ట్ చేశాం. అందరూ కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. వాళ్ళకి కావలసిన విధంగా అధికారుల నుంచి సహకారం తీసుకుని తప్పనిసరిగా వారికి అండదండలుగా ఉండాలి. ఇటువంటి సమయాల్లో వారికి గ్రామస్తులందరికీ కూడా మనం అండదండలుగా ఉండాలని చెప్పడం జరిగింది. ఈ 2 రోజులు 3 రోజులు కూడా ఎప్పుడైతే వరకు ఈ పరిస్థితులు సర్దుమణిగే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలతోనే ఉండడం జరుగుతుంది.